అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీశైలం మహాక్షేత్రం దగ్గర రెండు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం మహాక్షేత్రం ఆలయము, ఇదొకటి ఆధునిక దేవాలయం. శ్రీశైల జలాశయము నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఈ యొక్క గేట్లు ఎప్పుడైతే తెరిచారో ఆ యొక్క తెరిచిన వెంటనే సందర్శకులు కూడా అంతే పెద్ద మొత్తంలో ఇక్కడ శ్రీశైల జలాశయం వద్ద చేరుకొని ఈ యొక్క కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల జలాశయం 4 గేట్లను తెరిచిన వెంటనే ఆ యొక్క నీరు జాలు వారుతూ కిందకి నుంచి దిగి పైకి వెళుతున్న యొక్క సుందర దృశ్యాలను తమ యొక్క సెల్ ఫోన్లలో బంధించుకుంటూ ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల జలాశయం సంబంధించి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క గేట్లను ఎత్తి ఈ హారతిని ఇచ్చి, అలాగే జల హారతిని ఇచ్చి పసుపు కుంకుమ వాయనాలను ఇక్కడ అందజేశారు. రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని వీక్షించేందుకు ఇక్కడ మన వద్ద ఇక్కడ సందర్శకులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీశైల డ్యామ్ ని చూడడం ఇదేనా ఫస్ట్, అంత ముందు చూసారా? ఎలా ఫీల్ అవుతున్నారు? అదే నిన్న చేస్తారని చెప్పి చూడడానికి వచ్చాం. మేము నంద్యాల నుంచి వచ్చాం, అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చూద్దామని వచ్చాం. ఎలా ఉంది? చాలా బాగుంది, అది చూడడానికి చాలా బాగుంది. ఇంకా దగ్గర నుంచి చూసింటే బాగుండే కానీ కుదరదు అనుకుంటా. ముఖ్యంగా ఇప్పుడు ఆధునిక సమాజంలో ఇప్పుడు కంప్యూటర్స్ బిజీ అంటే దైనందిక అదే ఎప్పుడు వాటి ఫోన్ మధ్యలో ఉండి 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 కాలేజ్ వెళ్ళి ఒకసారి కొంచెం బ్రేక్ కావాలన్నట్టు వచ్చి చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాము. బిజీ లైఫ్, స్టడీస్ కావచ్చు, అలాగే అంటే మీరు చదువుకున్న ఎడ్యుకేషనల్ టెన్షన్ కావచ్చు, అంటే ఆధునిక ప్రపంచంలో ఇవన్నీ సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనసు కొద్ది ఉల్లాసంగా అంటే ఉత్తేజంగా ఉండడానికి ఇలాంటి ముఖ్యంగా మనకు ఉపయోగపడుతుంటాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే హ్యాపీగా ఉంది. నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను. బాగుంది. అంటే పేరెంట్స్ తో, అంటే అమ్మ నాన్న వాళ్ళతో, తమ్ముడు ఫ్యామిలీతో వచ్చారు ఎట్లా? లేదు, ఫ్రెండ్స్ తో. అంటే ఫోన్ లో బంధించి మీ ఫ్రెండ్స్ కి ఇట్లా చూపించి అదే పలానా చోట మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆస్వాదించాము అని ఎలా వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ ఎట్లా? అంటే ఇందాకే పేరెంట్స్ కి వీడియో కాల్ చేసి చూపించాను. చాలా మంచి ఫీల్ అయింది. ఓకే. అంటే వాళ్ళగా అంటే జలాశయం సంబంధించి అంత ముందు వచ్చారా లేకపోతే? ముందు వచ్చాను కానీ గేట్స్ ఓపెన్ చేసింలేదు. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఎలా మనసుకి ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఎప్పుడు ఎంబీబీఎస్ కదా మేము స్ట్రీమ్, చాలా బిజీగా చదువుకుంటున్నాను కానీ ఇప్పుడు చాలా మంచి రిలీఫ్ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మన దగ్గర పెద్దలు కూడా ఉన్నారు. ఈ శ్రీశైల జలాశయం చూసేందుకు కూడా. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? మేము ఒంగోలు నుంచి వచ్చామండి. ఇక్కడ ఈ జలాశయాన్ని మనం శ్రీశైలం డ్యామ్ చూడటానికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి నిన్ననే ఓపెన్ చేశారు. ఇది దేశానికి ఎంతో గర్వకారణము. మనం ఈ ఓపెన్ చేసి నీళ్ళన్నీ మనం తీసుకొని పోయి మన రైతులకు ఇవ్వటానికి మంచి అవకాశము, మంచి సీజన్ కూడా ఇది. మీ టీవీ వారికి, మా మెగా 90 వారికి అవకాశం వచ్చినందుకు ధన్యవాదములు. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఫీల్ అవుతున్నారు? కుటుంబంతో పాటు వచ్చారు, ఇది వరకు వచ్చారా లేదా ఎక్కడి నుంచి వచ్చారు? లేదు, ఒంగోలు నుంచి వచ్చామండి. బాగా ఇవి చూడడానికి వచ్చాను, చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అంటే దీనికోసం వచ్చారా? అంటే అక్కడ దర్శనం చేసుకొని, అంటే స్వామి అమ్మ వాళ్ళని దర్శనం చేసుకొని పదావది ఇక్కడ డ్యామ్ దగ్గర ఉంది కాబట్టి ఏమన్నా? లేదు, దర్శనం చేసుకుని చూడటానికే వచ్చాం. ముఖ్యంగా దర్శనమే కాకుండా ఈ డ్యామ్ కూడా చూడడానికి కూడా ఎలా మీరు దాన్ని ఫీల్ అవుతారు? అది ఒక మహా అద్భుతమైన భాగ్యంగా మేము ఫీల్ అవుతున్నాం. ఈ శ్రీశైలం అనేది ఒక అద్భుతమైన, అందుకని అందరం ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి ఈ డ్యామ్ని చూసి, ఈ నీళ్లు వదిలిన తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి మేము ఎంతో ఆనందాన్ని పొందుతా ఉన్నాం. ఇది మరపురాని దృశ్యం ఇక్కడ ఈ శ్రీశైలం. అమ్మా ఇదివరకు ఏమైనా ఎప్పుడు వచ్చారమ్మా మీరు? ఎప్పుడన్నా వచ్చారా లేదా ఇదైనా తల్లిదండ్రులతో రావడమా ఎప్పుడన్నా? చాలా సార్లు వచ్చాను, బట్ ఇంత వాల్యూమ్ ఉన్న వాటర్ అయితే లేదు. ఇదే ఫస్ట్ టైం చూడటం. అంటే మీరు దీనివల్ల ఏమైనా నేర్చుకున్నా? అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు, దీని నుంచి ఇట్లా మన విద్యుత్ శక్తి కానీ త్రాగడానికి కానీ అలాగే రైతులకు కూడాను ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ డ్యామ్ సంబంధించిన మామూలుగా దానికి సంబంధించి ఏం లాభాలు ఉన్నాయని తెలుసుకున్నారా? యాక్చువల్లీ మా ఫాదర్ ఫార్మర్ అండ్ బిజినెస్ కూడా చేస్తారు. యాక్చువల్లీ ఈ డ్యామ్ని మాకంటే ఎక్సైట్మెంట్గా మా ఫాదర్ వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఫస్ట్ టైం చూద్దాం.
ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ ఉన్నది. ఇక్కడ సందర్శకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఉన్నారు. వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఆస్వాదిస్తున్నారు. అదే పాటు పిల్లలు కూడా మన వద్ద దగ్గర ఉన్నారు. పిల్లలు బాబు ఎలా ఫీల్ అవుతున్నావమ్మా? ఎలా ఫీల్ అవుతున్నావు? చూసావా డ్యామ్? చూసావా? ఎలా ఉంది డ్యామ్? ఎలా ఉంది? మంచిగా ఉందా? చూసావా? మమ్మీ డాడీ తీసుకొచ్చారా? ఎలా ఉంది? బాగా అన్ని దుక్కుతున్న నీళ్ళు ఎలా ఉంది? బాగుందా? అమ్మ ఎలా పిల్లల్ని కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడ ఆనందంగా చూపిస్తున్నారు? వస్తాయి కదా పిల్లలకి అగ్రికల్చర్ కోసం దానికోసం అని పిల్లల గిట్ట కొద్దిగా నాలెడ్జ్ వస్తుందని తీసుకొని వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. అంటే పిల్లలతో పాటు పెద్దలు, తల్లిదండ్రులు, కుటుంబాలు, స్నేహితులతో పాటు కూడా పెద్ద ఎత్తున శ్రీశైల జలాశయాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ యొక్క సుందర రూపాన్ని తనవి తీరా చూస్తే కానీ ఇది ఇక్కడ ఉన్న అనుభూతి తెలియదని, అలాగే ఈ యొక్క శ్రీశైల జలాశయం ముందస్తుగానే గేట్లు తెరవడం మాకు ఆనందంగా ఉంది. కుటుంబాలతో పాటు బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించడమే కాకుండా ఈ యొక్క శ్రీశైల జలాశయాన్ని కూడా చూసి మా యొక్క సెల్ ఫోన్లో ఫోటోల ద్వారాను అలాగే వీడియోల ద్వారాను మేము తీసుకొని మా యొక్క సహచరులకు, స్నేహితులకు పంపించడం ద్వారా వాళ్ళు కూడాను ఇక్కడ వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా ఇక్కడ సందర్శకులు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.